హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బోనీ వండర్స్. ఈరోజు మనం ఒక వండర్ఫుల్ బావి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బావి గురించి అయితే మీరు యూట్యూబ్లో, గూగుల్లో, చాట్ జీపీటీ ఇలా ఎక్కడ సెర్చ్ చేసినా కూడా మీకైతే ఇలాంటిది దొరకదు. ఇది రేరెస్ట్ వీడియో. సో మీరు వీడియో కంప్లీట్గా చూసి లైక్ చేసి కమెంట్ చేయండి. సో దట్ ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ బావిని అయితే యాస్మిల్ల బావి ఆర్ పాల బావి అని అంటాం. ఈ బావి అయితే 100 ఇయర్స్ కింద ఎప్పుడో తవ్వినట్లు చెప్తారు. ఇదైతే మనకి ప్రకాశం డిస్టిక్ కొమరోలు మండలం రౌతుపల్లె విలేజ్ నుంచి 2 to 3 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ కొండల మధ్యలో ఒక లోయలో ఉంటుంది. ఈ బావి చరిత్ర అయితే చాలా గొప్పగా ఉంటుంది. నేనైతే ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి మా కిడ్స్తో కలిసి వెళ్ళాను. పిల్లలైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ మంచి జోక్స్ వేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అలా ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఆన్ ది వేలో పిల్లలైతే నాకు హర్రర్ మూవీ చూపించారు. బాబా, ఈ జనరేషన్ కిడ్స్ పిల్లలైతే మామూలుగా లేరు. అసలు ఫుల్ హుషారు ఉన్నారు. సాయిరామ్, వీళ్ళని భరించడం అయితే నా వల్ల అవ్వలేదు. అసలు మా 90s కిడ్స్ ఎలా పెరిగామో, ఎలా చుప్ చాప్గా ఎవరికి సౌండ్ లేకుండా, వీళ్ళైతే అసలు ఎందుకు ఇలా అంటున్నానో నేనైతే మీకు లాస్ట్లో రీజన్ చెప్తాను. ఫస్ట్ అయితే మనం బావి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ బావి చరిత్ర చూసినట్లయితే చాలా పెద్దది. అండ్ ఈ ఊరి ప్రజలు ఆ 100 ఇయర్స్ కింద ఇంకా ముందే ఒక బావిని తవ్వటం స్టార్ట్ చేశారు. అలా బావి ఎంత తవ్వుతున్నా కూడా వాటర్ అయితే రావలేదు. ఆల్మోస్ట్ 7 బావులంత లోతు తవ్వినా కూడా వాటర్ రాలేదు. ఎందుకు వాటర్ రావట్లేదని అలా తవ్వుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ పాతాళలోకమంత దూరం తవ్విన తర్వాత ఒక సౌండ్ వినిపించింది వీళ్ళకి. ఏం సౌండ్ అంటే ఒక రోలుతో దంచినట్టు, ఇంకా ఒక కోడి కూస్తున్నట్టు అలా సౌండ్ వచ్చి ఆపేశారు. ఆపేసి అలా బయటకొచ్చారు. బయటకొచ్చిన 5 మినిట్స్‌కి వాటర్ ఆ 7 బావిలు మొత్తం ఫుల్ అయిపోయాయి. సో ఆ వాటర్ అంతా ఫుల్ అయిపోయి, వాటర్ చూడడానికి ఎలా ఉందంటే మిల్క్ లాగా ప్యూర్గా అనిపించాయి. సో అందుకే ఆ బావిని మనం ఏమంటామంటే పాల బావి అంటారు. ఈ వాటర్కి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్తారు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఆ వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ అన్నీ రికవర్ అయిపోతాయని చెప్తారు. అండ్ ఇంకా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాటర్ మొత్తం ఇంట్లో చల్లుకుంటే మొత్తం అంతా సేఫ్గా మంచిగా ఉంటుందని చెప్తారు. పొలాలలో కూడా ఈ వాటర్ చల్లుకుంటే పంటవన్నీ మంచిగా పండుతాయని కూడా ఇక్కడ చెప్తారు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్ని ఒక బాటిల్లో తీసుకొచ్చి 365 డేస్ అంటే 1 ఇయర్ అలా పెట్టినా కూడా వాటర్ మాత్రం ప్యూర్గా ఉంటాయి. జనరల్గా మనం వాటర్ని ఒకే ప్లేస్లో అలా ఉంచితే స్టాగ్నెట్ అయిపోవడం, అలా వాటర్ ఇంప్యూర్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఈ వాటర్ మాత్రం అలా అవ్వదు. సో దట్ ఈ వాటర్కి సమ్ డివోషనల్ పవర్ ఉందని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ అయితే ఆ బావి దగ్గర కాదండి. పిల్లలు నన్ను మిస్‌లీడ్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. చెప్పాను గదా! చుక్కలు చూపించారని. ఈ రకంగా వాళ్ళు నాకు చుక్కలు చూపించారు. రాంగ్ ప్లేస్ తీసుకెళ్ళి నన్ను. అండ్ ఇంకా నాకైతే గోస్ట్ స్టోరీస్ చెప్పారు. రోడ్ ఫుల్ మొత్తం నాకు గోస్ట్ స్టోరీస్ చెప్పారు. వాళ్ళు చూసిన 'చంద్రముఖి' మూవీస్, ఈ 'ఓంకార్ అన్నయ్య' మూవీస్ అన్నీ కలిపి నాకైతే చాలా వాళ్ళ ఓన్ క్రియేషన్స్ తోటైతే నాకు చుక్కలు చూపించేసి గోస్ట్ స్టోరీస్ చెప్పారు. ఆ స్టోరీస్ విని నాకైతే ఫుల్ నైట్ నిద్ర పట్టలేదు. దుప్పటి కప్పుకున్నా, ఏది చూసినా నా ఇమాజినేషన్‌లో గోస్ట్‌లే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్‌లో నాకైతే వీళ్ళు గోస్ట్ స్టోరీస్ చెప్పారు. బాబోయ్! మామూలుగా లేదు ఈ ట్రెక్కింగ్ అయితే అసలు. నేను అందుకే మినిమమ్ వాళ్ళ నుంచి ఒక 10 ఫీట్స్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలని డిసైడ్ అయిపోయి, వాళ్ళకంటే కొంచెం ముందు ఉండడానికే ట్రై చేశాను. అండ్ ఈ ప్లేస్ అయితే చెప్పాను కదా 2-3 కిలోమీటర్స్ ఉంటుంది విలేజ్ నుంచి. చుట్టూ పొలాలు ఉంటాయి. కానీ పొలాలు సమ్మర్ సీజన్ కాబట్టి జనాలు ఎవ్వరు లేరు. మేమైతే ఇదొక కైండ్ ఆఫ్ అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. సో పిల్లలు, నేను మాత్రమే ఉన్నాము. అండ్ ఆ ప్లేస్‌లో ఏంటంటే ఇది మొత్తం కొండ ఏరియా. సో ఆ కొండ ఏరియాలో ఎలుగుబంట్లు ఉంటాయి. అండ్ ఇప్పుడైతే లేదు కానీ ఆ ప్లేస్‌కి దగ్గరలో పెద్ద పులిశెల అని చెప్పి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడైతే లేవు టైగర్స్ అంతా. ఇంతకుముందయితే టైగర్స్ కూడా ఉంటున్నాయి. అలాంటి ఒక డేంజరస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అందరూ ఉన్నప్పుడు వెళ్తే అదొకటి, అందరూ ఉన్నారు అనే ఒక ఇది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎవ్వరు లేనప్పుడు వెళ్తున్నాం కదా! ఇది కైండ్ ఆఫ్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. చూస్తారు కదా! ఈ కొండలు ఎక్కి మనము ఆ ప్లేస్‌ని రీచ్ అవ్వాలి. సో 2 కొండల మధ్య ఉంటుంది అది. సో మనమైతే నేను ఎక్కడానికి ట్రై చేస్తున్నాం.
మంచిగానే అనిపిచ్చింది. కానీ సమ్మర్ కదా! ఎండకి ఫుల్లు డీహైడ్రేషన్ అయిపోయింది మాకైతే ప్లేస్ రీచ్ అయ్యేపాటికి. బట్ వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవ్వరు లేరు. కాకపోతే మొత్తం ఇంకా వింటర్ సీజన్ ఆర్ వర్షాకాలం అలాంటి టైంలో అయితే మొత్తం చుట్టూ కొండలన్నీ గ్రీనరీ ఉంటాయి. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కదా! చెట్లన్నీ ఆకులు రాలిపోయి మొత్తం చూడ్డానికి స్టోన్స్ రాళ్ళుగా ఉంది. కాకపోతే మంచిగా అనిపిచ్చింది. ఇదొక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మంచిగా అనిపిచ్చింది. ఈ బావి గురించైతే నేను ఇంకొక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే చెప్పాను కదా! ఇక్కడ పెద్ద పులిశాల ఉంటుంది. ఇంతకుముందు టైగర్స్ ఉన్న టైంలో టైగర్స్ తిరిగేవంట. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు అంటే ఆ 100 ఇయర్స్ ఆ టైంలో ఒక పూర్వకాలంలోనే ఆ టైంలో అక్కడంతా మునీశ్వరులు ఉండేవాళ్ళంట. ఆ మునీశ్వరులు ఆ ప్లేస్‌లో తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఈ బావి పక్కన కొంచెం పీర్ల చావిడి అని ఉంటుంది. పీర్ల చావిడి అంటే ఇక్కడ ఆహ్, అంటే మొహర్రం పండగకి మనం అక్కడ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ ఆ ఊరి వ్యక్తి ఒక పర్సన్ రోజు మార్నింగ్ 4-5 ఆ టైంలో వచ్చి ఆ పీర్ల చావిడిలో దేవుడికి దండం పెట్టుకొని వెళ్తూ ఉండేవారు. కానీ అనుకోకుండా ఒకరోజు అతను ఈ మునీశ్వర్లు ఆ బావిలో స్నానం చేయడం జనరల్‌గా మునీశ్వర్లు మనలాంటి వాళ్ళతోటి మాట్లాడరు. సో, సడెన్‌గా ఈ పర్సన్‌ని చూసి వాళ్ళైతే ఈ ఆ పర్సన్‌కి చెప్పారంట. "నువ్వు మమ్మల్ని చూసామని ఎవ్వరికీ చెప్పొద్దు. అలా చెప్పినట్లయితే నువ్వు చనిపోతావని" చెప్పి ఆ సాంస్క్రిట్‌లో ఏదో ఒక వర్డ్ ఆయన నాలుక మీద రాసేసి వాళ్ళెళ్ళిపోయారంట. ఈ పర్సన్ చాలా రోజులు కంట్రోల్ చేసుకున్నాడు. కాకపోతే మనం ఎక్కువ రోజులు హ్యూమన్ టెండెన్సీ మనం ఏ విషయాన్ని అలా కంట్రోల్ చేసుకోలేం కదా! సరే ఆ పర్సన్ అయితే వేరే వాళ్ళకెవరికో చెప్పారంట. చెప్పిన తర్వాత అది నిజంగానే ఆ పర్సన్ అయితే చనిపోయారంట. సో, అప్పటినుంచి ఆ బావి పవర్‌ఫుల్ బావిలాగా అట్లా మునీశ్వర్లు అవన్నీ వస్తున్నారు కదా! పవర్‌ఫుల్‌గా అప్పుడు దాన్ని ఇంకా గుర్తించి ఆ ప్లేస్‌కి ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి మనం పూజలు చేసి, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకోవడం కానీ, లేకపోతే అంతా చాలా మంచిగా జరుగుతాయి. ఇంకా ఒక పర్సన్‌కైతే అక్కడ పెద్ద దేవుడు అని చెప్పి పీర్ల చావిడి అని చెప్పాను కదా! అక్కడ పెద్ద దేవుడిగా ఒక పర్సన్‌నైతే ఒక దేవుడిని మనం పూజిస్తాము. ఆ పూజించినప్పుడు ఆ దేవుడు ఒక పర్సన్‌కి ఆవహించి ప్రతి ఇయర్ ఆహ్, మొహర్రం టైంలో ఆ బావిలోకి ఆ పర్సన్ వెళ్ళి ఏదో ఒక ఐటెమ్ ఇదైతే నేను కూడా చూసాను. ఏదో ఒక ఐటెమ్ తీసుకొస్తారు. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక వెండి గొడుగు కానీ, వడ్డానం కానీ కైండ్ ఆఫ్ ఏదో ఒక ఐటెమ్ బావిలోంచి తీసుకొస్తారు. అంటే బావిలో ఏదో ఉంది. అదైతే ఎవరికీ తెలియదు. ఇదైతే నిజం. ఆ తర్వాత కొన్ని రోజులకి అంకుల్ చనిపోయారు. సో, అప్పటినుంచయితే ఏం పూజలైతే జరుగుతున్నాయి కంటిన్యూయస్‌గా. బట్ లోపల నుంచి ఏమైతే తీసుకురావట్లేదు. కానీ జనరల్‌గా చెప్పేదేంటంటే, ఆ బావి లోపల 7 బావిలున్నాయి. 7 బావిలలో 7 బావులను దాటుకొని మనం ఎళ్ళామంటే మనకైతే గుప్త నిధులు దొరుకుతాయంట. ఇదైతే నిజమే అని అంటారు. కానీ ఆ 7 బావులను దాటుకెళ్ళాలంటే అదొక 7 అడ్వెంచర్స్. ఒక బావిలో స్నేక్స్ ఉంటాయి. ఒక బావిలో ఇంకా ఘోస్ట్‌లుంటాయి. ఒక బావిలో ఇంకా ఇంకా ఏవేవో చెప్తారు. అవన్నీ మనం క్రాస్ చేసి కిందకెళ్ళామంటే మనకి కావాల్సినంత గుప్త నిధులు ఉంటాయంట. అండ్ ఇంకా ఆ బావిలో బంగారు పీరుంటుందంట. అది పైకొచ్చినట్లయితే మనకి ఇంకా మంచి జరుగుతుందంట. ఆ బావిలో ఉన్న పీరు బయటికి రావాలంటే ఒక ఆహ్, గర్భవతిని అక్కడ బలి ఇవ్వాలని చెప్పారంట. సో, అదైతే జరగలేదు. అందుకే ఆ దేవుడు లోపలికి బయటికి రాకుండా అక్కడే ఉన్నారంట. ఆ స్టోరీ కంప్లీట్‌గా నాకు తెలియదు. ఇదైతే సగం చెప్పారు నాకు. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. సో, ఇక్కడున్న స్టోరీ అయితే ఇది. సో, చూసారు గదా! మేము కష్టపడి ఆ కొండ ఎక్కి, దిగి అలా ఈ లోయ ప్లేస్ వరకైతే వచ్చాము. సో, ఈ లోయ ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసాం. ఇంకా హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎలా నడుచుకుంటూ వెళ్ళామంటే మనము మన రేరెస్ట్ మన బావినైతే చూడొచ్చు. హోప్‌ఫుల్లీ అంతా మంచే జరిగింది చెప్పాలంటే. మేమైతే కొంచెం లోపల భయముంది. ఇంక పిల్లలు గూడా చెప్తున్నారు ఇక్కడ ఎలుగుబంట్లొస్తున్నాయి, అవొస్తున్నాయి, ఇవొస్తున్నాయి. ఎక్కడో సంథింగ్ పిల్లల్ని పట్టుకొని అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో అనిపిస్తది గదా! అరే! ఎవరు లేరు పెద్దవాళ్ళు ఏ అని. కానీ అంతా మంచే జరిగింది. మీరు కొంచెం టైంలో బావినైతే చూడబోతున్నారు. నేనేమో ఇక్కడ కర్ర సాము చేస్తున్నాను. ఇంతసేపు కష్టపడి నడిచి,
అంత టైర్డ్‌నెస్ అలా ఒక్క 2 మినిట్స్ ఆ బావిని ఇక్కడ పెద్ద పెద్ద దేవుడని చెప్పాను కదా! ఇక్కడ పెద్ద దేవుడు. ఈ ఇక్కడ ఎవ్రీ ఇయర్ పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఫ్రైడే దేవుడొచ్చి ఇక్కడ అందరూ మంచిగా పూజలు చేసుకుంటారు. ఇక్కడ ఇంకొక చూసారా ఇది బావి అండి. నేను చెప్పాను కదా! చూడండి వాటర్ ఎంత ప్యూర్‌గా ఉన్నాయో. అసలు ఈ ఊర్లో కానీ, ఇక్కడ గానీ ఎక్కడ కరువు కాటకాలొచ్చినా మేమెళ్ళింది సమ్మర్‌లో. కానీ ఒక ఇంచ్ కూడా వాటర్ తగ్గకుండా వాటర్ అయితే ఫుల్లుగా ఆ షేప్ చూడండి ఎంత మంచిగా క్యూట్‌గా అసలంతా చాలా మైండ్ బ్లోయింగ్‌గా అనిపిచ్చింది. వాటర్ కూడా టేస్టీగా అనిపిచ్చాయి. మినరల్ వాటర్ ఏవి కూడా సరిపోవు. చాలా టేస్టీగా అనిపిచ్చాయి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఊర్లో ఒక్క ముస్లిం కూడా లేరు. కాకపోతే ఆ మొహర్రం పండుగనేది ఎంత గ్రాండ్‌గా ఎంత మంచిగా చేసుకుంటారంటే అంత బాగా చేసుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. మీకు వీలైతే ఎప్పుడైనా వచ్చి రావడానికి చూడండి. ఎందుకంటే చాలా పవర్‌ఫుల్ అని చెప్తారు. ఎవరైనా ఏదైనా అనుకోని మనస్ఫూర్తిగా చేస్తే అన్ని కోరికలు కూడా చూడండి వాటర్ ఎంత క్లియర్‌గా క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాయి. ఆ వాటర్ కలర్ మనకి చూడ్డానికి ఇలా ఉంది. నేనైతే ఒక వాటర్ బాటిల్‌లో వాటర్ ఫిల్ చేశాను. కానీ వాటర్ చూడ్డానికి మన వాటర్ లాగే ఉంటాయి. కానీ ఓన్లీ ఈ బావిలో ఉన్నంత సేపు వరకు మాత్రం అవి ఆ కలర్ మిల్క్ లాగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ బావిని మనము పాల బావి అంటారు. అండ్ వాటర్‌లో మాకైతే ఒక చిన్ని బుజ్జి టార్టాయిస్ కనిపించింది. అది క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం. కానీ అది మమ్మల్ని చూసి భయపడి ఎళ్ళిపోయింది. నేనైతే ఆ స్టోన్స్, ఆ స్టెప్స్ వైపు నడుద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు భయమేసింది. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. నేను చాలా రోజుల తర్వాత ఎళ్ళాను. ఇయర్స్ తర్వాత ఎళ్ళానని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ నేను 9థ్ క్లాస్ ఆర్ 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇక్కడికొచ్చాను. మళ్ళీ ఇప్పుడొస్తున్నాను. సో, ప్లేస్ అయితే అమేజింగ్ అనిపించింది. చేంజెస్ ఏం లేవు ఇక్కడ. డెవలప్‌మెంట్ అంతా ఏం లేదు. కాకపోతే దేవుడు పవర్‌ఫుల్. అండ్ నేను పెద్ద పులిశెల అని చెప్పాను కదా! ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక కట్టలాగా కనిపిస్తుంది. ఆ కట్టను దాటి మనం ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఆ పెద్ద పులిశెల అంటారు. అక్కడే మునీశ్వర్లు తపస్సు చేస్తూ ఉంటారంటారు. ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి నేను డేర్ చేయలేదు. ఎందుకంటే ఎవరు లేరు కదా! సో, ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్‌తో మనం వెళ్ళినా బావుంటుంది. పిల్లలతో వెళ్ళాను కాబట్టి నేనైతే ఆ సాహసం చేయలేదు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో.